ప్రభు మీతో ఉండుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 10వ అధ్యాయము 35 నుండి 45 వచనాలు. అంతటా జబదాయి పుత్రులకు యోహాను, యాకోబులు యేసును సమీపించి, బోధకుడా, మాకు మనవి అనుగ్రహింపుడు అని వేడుకొని, అందుకు ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారు అని వారిని అడిగాను. వారు, మీరు మీ రాజ్యములో మహిమాన్విత సింహాసనంపై ఆసీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండి అనుగ్రహింపుడు అని ప్రార్థించిరి. అందులకు యేసు, మీరు కోరనిదేమియో మీరు ఎరుగరు. నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేయగలరా? నేను పొందబో బాప్తిస్మను మీరు పొందగలరా అనెను. అవును అని వారు పలికిరి. యేసు వారితో, నేను పానము చేయు పాత్రము నుండి మీరు పానము చేసెదరు. నేను పొందబో బాప్తిస్మను మీరును పొందెదరు. కానీ నా కుడి ఎడమల మిమ్మల్ని కూర్చుండబెట్టినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును అని పలికెను. తగ్గిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు యోహాను, యాకోబులపై కినుకు వహించిరి. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, అన్ని జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలేదు. మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండదలిచిన అతడు మీకు బానిసై ఉండవలేను. ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును దారిపోచుకోవచ్చును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. దయామయుడా వందనం, దయామయుడా స్తోత్రం. కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 29వ సామాన్య ఆదివారము ఈ యొక్క మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేషము లో ఉన్నటువంటి అంశాలను ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ మూడింటిలో కూడా మనము ధ్యానించేటువంటి అంశము అధికార వ్యామోహం. మనిషి అధికారం కోసము ఆరాటపడుతూ ఉన్నాడు, ఆశపడుతూ ఉన్నాడు, అత్యాశపడుతూ ఉన్నాడని ఈ యొక్క వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఎందుకనంటే క్రైస్తవుడిగా మనము జీవిస్తున్నటువంటి తరుణములో ఈ యొక్క అధికార దాహము అనేది, లేదా నేను ఒక గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి అత్యాశ, అది మంచిది కాదు అని ఈ యొక్క యేసు ప్రభు ఈరోజు లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పట్టణాలు మనం చూసినట్లయితే మనుషులలో స్వార్థము, అసూయ ఎక్కువగా పెరిగిపోతుంది. మరి ముఖ్యముగా తల్లిదండ్రులు తన యొక్క బిడ్డలను మరి పెంచి పెద్ద చేసి యవనస్తులుగా తయారు చేసి వివాహాలు చేసి కుటుంబాలుగా ఏర్పాటు చేసినప్పుడు తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే దూరం పెట్టేస్తున్నటువంటి రోజులు ఇవి. ఎందుకనంటే తనలో ఒక స్వార్థం, తనలో ఒక అసూయ,
తనలో ఉన్నటువంటి స్వార్థం వలన నేను వీళ్ళని ఎందుకు చూడాలి, నా కష్టార్జితం ఏదో నేను దాచుకుని నేను రోజు రోజుకి నేను అభివృద్ధి చెందాలి అనేటువంటి ఒక తలంపుతో, ఒక స్వార్థముతో తల్లిదండ్రులు కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈనాటి మరి సువిశేష పఠనాలు మనిషికి ఉన్నటువంటి ఆ యొక్క స్వార్థము, మనిషికి ఉన్నటువంటి ఆ అధికార వ్యామోహము నిన్ను పరలోకములోనికి తీసుకుని వెళ్ళవు అనేటువంటి విషయాన్ని ఈరోజు సువిశేషాల ద్వారా ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 25వ వచనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. మత్తయి శుభవార్త. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశముగా పరిపాలించుచున్నారు, పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. ప్రభు సెలవిస్తున్నట్టు ఇక్కడ యేసు ప్రభువు శిష్యులందరూ కూడా పిలిచి వారితో మాట్లాడుతున్నటువంటి విషయం 25వ వచనం కదా. ఒకసారి 25వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం. యేసు శిష్యులను కూడా పిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు, పాలకులు అంటే ఎవరు? పరిపాలించేటువంటి వారు, అవునా? పరిపాలించేటి వారు. తర్వాత ప్రజలను నిరంకుశముగా పరిపాలన. ఈ పాలకులు అనేటువంటి వారు ఎలా పరిపాలన చేస్తున్నారంట? నిరంకుశముగా పరిపాలన చేస్తున్నారు. అంటే ప్రజలు ఇబ్బంది పడే విధముగా, ప్రజలను బాధ పెట్టే విధముగా పరిపాలన చేస్తూ ఉన్నారు అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అలా పరిపాలన చేస్తూ ఉన్నారు అని అంటే వారిలో ఏముంది? అధికారం ఉంది, అధికార వ్యామోహం ఉంది, వారిలో స్వార్థం ఉంది, వారిలో ప్రజలను పట్టి పీడించేటువంటి బాధలతో, కష్టాలకు లోనేటువంటి ఆ యొక్క పరిపాలన చేస్తూ ఉన్నారు. స్వార్థముతో ఉన్నారు. వారు ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థన చేయట్లేదు, వారు పరిపాలన చేయట్లేదు. వాక్యంలో చూస్తే ఆ అధికారులు అనేటువంటి వారు, ఆ రాజులు అనేటువంటి వారు అధికార దాహం కోసము ఎంత ధనాన్నైనా హెచ్చించి అధికారాన్ని చేపట్టడం వరకే వారు చూస్తున్నారు తప్ప ప్రజల యొక్క బాగుబోగులను వారు చూడటలేదు. వారు ఎంతో నిరంకుశముగా పరిపాలన చేస్తున్నారని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చదువుమా. పెద్దలు వారిపై అధికారమును చలాయించుచున్నారు. ఒక అధికారం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంట? ఒక అధికారం ఉంది. ఆ అధికారం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఏం చేయాలి? అధికారి సేవ చేయాలి. నువ్వు ఒక అధికారిగా నియమించుకున్నావు, ఒక నాయకుడిగా నువ్వు నియమించుకున్నావు. ఆ నాయకుడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి, సేవ చేయాలి. అది మానవాళిలో లోపించింది అని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. సంఘములో సంఘ పెద్దలుగా మనం ఉన్నాం. నాయకుడు దేనికి నాయకుడు? సంఘమునకు నాయకుడు. ఈ నాయకుడు చేయవలసిన పని ఏంటి? పరిచర్య చేయాలి. నాకు అధికారం ఉంది కదా పెత్తనము చలాయించడము కాదు, అధికారాన్ని చూపించడం కాదు. వాక్యం అదే తెలియజేస్తా ఉంది. ఈ అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఎలా చేయాలంట? పరిచర్య చేయాలి, సేవకుడిగా ఉండాలి అని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అలాగే ఒక సంఘ కాపరిగా ఉన్నాం. సంఘ కాపరిగా ఉన్నప్పుడు ఒక అధికారం ఉంది. సంఘానికి కాపరిని నేను. కాబట్టి నాకున్నటువంటి అధికారంతో ప్రజలను పట్టి పీడించకూడదు. ప్రజలకు నా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఈ యొక్క కాపరి ఏం చేయాలి? పరిచర్య చేయాలి, సేవ చేయాలి, సేవకుడుగా జీవించాలి అని ఈరోజు పట్టణము హెచ్చరిక చేస్తున్నారు. ఒక విచారణకర్తలు ఉన్నారు.
ఆయనకి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అధికార వ్యామోహముతో, ఈ అధికారముతో నేను ఏదైనా చేస్తాను, ప్రజలను మరి చిన్నాభిన్నం చేస్తాను, శిక్షిస్తాను, కష్టాల పాలు చేస్తాను అని అనకూడదు. ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నువ్వేం చేయాలి? సేవ చేయాలి, పరిచర్య చేయాలి. ప్రజల బాతుకోగులను నువ్వు పరిశీలన చేయాలి. గృహంలో నీకు ఒక అధికారం ఉంది, భార్యగా నీకు ఒక స్థానం ఉంది, నీకు అధికారం ఉంది. ఆ అధికారంతో నువ్వేం చేయాలి? కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయకూడదు. ఆ కుటుంబంలో వ్యక్తులను బాధ పెట్టకూడదు. ఆ కుటుంబంలో వ్యక్తులను కష్టాల పాలు చేయకూడదు. నీకున్నటువంటి అధికారంతో నువ్వేం చేయాలి? పరిచర్య చేయాలి, సేవ చేయాలి. అలాగే భర్తగా నీకు ఒక అధికారం, నీకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తున్నాడు, నువ్వు గొప్పవాడుగా జీవించాలి అంటే ఏం చేయాలంట? నువ్వు సేవకుడుగా జీవించినప్పుడు నువ్వు గొప్పవాడిగా వెలుగొందుతావు. పరిచర్యకుడుగా నువ్వు జీవించినప్పుడు నువ్వేం చేస్తావు? ఒక గొప్పవాడిగా నువ్వు పరలోకంలో గొప్పవాడిగా నువ్వు వెలుగొందుతావని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. తర్వాత వచ్చిన చదువమ్మా. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలిచిన అతనికి మీరు సేవకుడుగా ఉండవలెను. మరియు మీలో ఎవడైనాను ప్రథముడు కాదలిచిన అతడు మీకు దాసుడై ఉండవలేదు. అట్లే మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడటకు రాలేదు. చూసారా? మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలి అని మీరు ఆలోచన చేస్తే మీరు ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? ఒక సేవకుడిలాగా ఉండాలి. సేవకుడిలాగా ఉండాలి. యజమానుడు సేవకుడు. సేవకుని యొక్క లక్షణం ఏంటి? యజమానికి లోబడి జీవించాలి. యజమానికి లోబడి జీవించాలి. యజమానునికి పరిచర్య చేయాలి. యజమానునికి సేవ చేయాలి. అప్పుడు నువ్వు గొప్పవాడిగా ఉంటావు. కానీ నువ్వు గొప్పవాడి, నీకున్నటువంటి అధికారంతో, నీకున్నటువంటి ధనముతో నేను గొప్పవాడిని, అందరూ నన్ను గౌరవించాలి, అందరూ నా మాట వినాలి అని నువ్వు అనుకుంటే దేవుని దృష్టిలో నువ్వు పాపము చేసిన వాడు అవుతావని ఈరోజు పట్టణం మనకు తెలియజేస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వాడు సేవాభావంతో కలిగి ఉండాలి. నీ ఏ పోస్టులన్నా ఉండని, నువ్వు ఏ స్థానములైనా ఉండని, నువ్వు గొప్పవాడిగా ఉండాలి, పేరు తెచ్చుకోవాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి? ఒక సేవకుడుగా మంచి స్థానాన్ని నువ్వు సంపాదించుకున్నట్లయితే దేవుని రాజ్యంలోనికి నీకు స్థానం దొరుకుతుందని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. అయితే సేవకుని యొక్క లక్షణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు, సేవాభావం నువ్వు కలిగి ఉన్నప్పుడు, నేను పరిచర్య చేయాలి, సేవకుడిలాగా నేను జీవించాలి అని నువ్వు అనుకున్నప్పుడు నీకేమవుతుందో తెలుసా? అనేక బాధలు వస్తాయి. ఒక సేవకుడిలాగా నువ్వు జీవించాలి అనుకున్నప్పుడు, సేవకుడిలాగా జీవించడం అంటే తగ్గింపు జీవించడం. తగ్గించుకుంటా, నీకున్న అధికారాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు, నీకున్నటువంటి ధనమును బట్టి కాదు, నీకున్నటువంటి అంగుబలమును బట్టి కాదు. నువ్వేం చేయాలంట? నీవు తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడు పరిచర్య చేయగలుగుతావు. నువ్వు తగ్గించుకోలేదనుకోండి, నువ్వు పరిచర్య చేయలేవు, నువ్వు సేవ చేయలేవు, ఇతరుల చిత్తానికి లోబడి నువ్వు జీవించలేవు. నీలో ఉన్నటువంటి అధికారము, వ్యామోహము, అహంకారము, ధనబలము, అంగబలము, ఆస్తి బలము ఇవన్నీ కూడా నిన్నేం చేస్తాయమ్మా? గర్వంలోనికి నెట్టుతాయి, పాపంలోనికి నెట్టుతాయి. అప్పుడు దైవ రాజ్యంలోనికి నీకు ప్రవేశం లేదనుకున్నాడు. కాబట్టి నీకున్నటువంటి అన్నీ కూడా దేవుడే నీకు సమకూర్చాడు. కాబట్టి నువ్వు దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, ఈ యొక్క నువ్వు గొప్పవాడిగా జీవించాలంటే నన్ను నీవు తగ్గించుకొని జీవించమని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. తగ్గించుకున్నవాడు ఏమవుతాడమ్మా? హెచ్చింపబడతాడు.
కాబట్టి నువ్వు ఒక సేవకుడిలాగా ఉండాలి అంటే నువ్వు తగ్గించుకొని జీవించాలి. ఆదికాండము 18:27 చూస్తే అబ్రహాము ధనవంతుడై ఉండి దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. అబ్రహాము, ప్రభు నేను బూడిద వంటి వాడిని. అబ్రహాము ఎంత ధనవంతుడండి. ఆస్తులున్నాయి, పాస్తులున్నాయి, ఇళ్ళున్నాయి, అన్ని ఉన్నాయి, పశువులున్నాయి, పక్షులు అన్నీ ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. కానీ దేవునితో మాట్లాడుతా ఏమంటున్నాడు, నేను ధూళి లాంటి వాడినయ్యా, నేను బూడిద లాంటి వాడినయ్యా అని చెప్పి తనను తాను ఏం చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అదే మనమైతే మనకున్నటువంటి ఈ కొద్దిపాటి ఆస్తిని చూసి, కొద్దిపాటి ఉన్నటువంటి ఉద్యోగాన్ని చూసి, కొద్దిపాటి ఉన్నటువంటి మనకున్నటువంటి అధికారాన్ని చూసి మనం ఏం చేస్తామా, వెర్రవీగుతూ ఉంటాం. అది నీకు దేవుని రాజ్యంలోనికి అవకాశమో లేదు. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మీలో ఎవడైనా సేవకుడిగా గొప్పవాడిగా ఉండాలి అంటే నువ్వు సేవకుడిగా జీవించాలి. సేవకుడిగా జీవించాలంటే నీవు తగ్గించుకొని జీవించాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఆదికాండము 32:10 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 32:10 మనం చూసుకున్నట్లయితే యాకోబు గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చూపిన దయకు విశ్వాసమునకు అపాత్రుడను. చూసారా అయ్యా, ఈ పాపి ఎడల నువ్వు చూపినటువంటి ప్రేమ, నువ్వు చూపినటువంటి దయను బట్టి నేను అందుకోవటానికి కూడా నాకు అర్హత లేదు. చూసారా, మనం ఎంత మాత్రం అండి దేవునితో మాట్లాడుతున్నారు వాడు అని అంటున్నాడు, అపాత్రుడునయ్యా, నువ్వు ఇచ్చేటువంటి ప్రేమను అందుకోవటానికి కూడా నేను సరిపోను. తను తాను తగ్గించుకుంటున్నారు. దేవుని వద్ద తగ్గించుకొని మాట్లాడి జీవించినటువంటి వారు హెచ్చించబడుతున్నారని ప్రభు మనకి రోజు వాక్యములో తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, వాక్యాలు చూస్తున్నట్లు నిర్గమాకాండము 4:10 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 4:10 అంతటా మోషే యావేతో, ప్రభు ఈ దాసునితో మాట్లాడటకు ముందు గాని తర్వాత గాని ఏనాడును నేను నా జీవితంలో మాట నేర్పరిని కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, వీళ్ళకి నువ్వు నాయకుడిగా రా అని చెప్తూ పిలుస్తూ ఉంటే ఆయన ఏమంటున్నాడమ్మా, అయ్యా, నాకు మాట్లాడటము రాదు, నేను నేర్పరిని కాను, నేను నత్తివాడినయ్యా, నాకు మాట్లాడటం కూడా రాదు. తనని తాను తగ్గించుకుంటున్నాడు. మనమైతే ఏం చేస్తాం, నాకన్నా మాట్లాడేవాడు లేడు, మనకు తెలుస్తుంది చాలా తక్కువ, నేనే అని విర్రవీగుతూ ఉంటాం. కానీ మోషే చూడండి, దేవునితో ముఖాముఖి మోషే అని దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఆయన దేవుడు మాట్లాడేటువంటి వ్యక్తి, అయ్యా, నేను మాట నేర్పరని కాదయ్యా, నాకు మాట్లాడటం చేత కాదయ్యా అని తనను తాను ఏం చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. మనం ఒప్పుకుంటామా? నాకే తెలుసు అన్నీ కూడా, నేను చెప్పిందే జరగాలి, నా మాటే నెరవేరాలి. ఎంతవరకు మన మాట? దేవుని ముందు మన మాట ఎంతవరకు? దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. పిలిచేమంటున్నాడు, అయ్యా, నువ్వు నాయకుడిగా నేను ఎన్నుకుంటున్నా. ఎందుకని నేను నాయకుడిగా ఎన్నుకున్నాడు? మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండదలిస్తే మీరేం చేయాలి? మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఉండాలి. ఇక్కడ మోషే తగ్గించుకుని జీవిస్తూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడటానికి కూడా భయపడుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి దేవుడు ఏం చేశాడమ్మా, తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, హెచ్చించుకున్నాడు. మోషే, నువ్వు రా, నీకు మాటలను నేను నేర్పుతాను, నువ్వు ఎలా మాట్లాడాలో నేను నేర్పుతా, నువ్వు రా అనే ముద్దుకి దేవుడు మోషేని పిలుస్తున్నట్లు వాక్యం మనకి ఇక్కడ స్పష్టం చేస్తాం. యోబు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 40:4 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోబుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, మానవ మాత్రులు కాదు, దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చిత్తగించుము, నేను నీచుడను. చాలా
నోటి మీద ఏముంచుకోవాలంట? జాగ్రత్త. నీ నోటిని అదుపులో పెట్టుకో. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు నోటి మీద వాత పెడతాడు. మనం విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటాం, మనం తెలియగలవాళ్ళం అనుకుంటాం, అందరికన్నా నేను బాగా మాట్లాడగలను అనుకుంటాం. కానీ దేవుడి దగ్గర మన వేషాలేమీ సాగు. ఆయన అంటున్నాడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు? నేను నీచుడను, నీకేమని జవాబు చెప్పగలనయ్యా? నేను నీకు జవాబు చెప్పగల శక్తి నా దగ్గర ఉందా? యోబు ఎంత భక్తుడమ్మా, ఎంత భక్తుడు! యోబు గారికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత ధనవంతుడు ఆయన! ప్రభుతో మాట్లాడటానికి ఆయన ఏమంటున్నాడమ్మా? నేను నీచుడను, ఎందుకు పనికిరాని వాడనయ్యా అంటే దేవుని ముందు మనం ఎందుకు పనిచేస్తాము? చూడండి, ఇలాంటి వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు గొప్పవాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిన్ను గొప్ప స్థానంలోనికి దేవుడు నిన్ను లేవనెత్తానంటున్నాడు. నువ్వేం చేయాలప్పుడు? మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండదలుచుకునే ఎడల మీరు తగ్గించుకొని జీవించాలి, సేవకుడులాగా జీవించాలి, పరిచర్య చేసేటువంటి మనస్తత్వం నీలో కలిగి ఉండాలి. అలా ఉండం. మనకున్నటువంటి అధికారాన్ని బట్టి నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే గురువుని, నేనే సమస్తము, నేను లేకపోతే ఇక్కడ ఏమీ కూడా లేదు, అన్ని నేనే. దేవుడు ఒక్కసారిగా నీ పరిస్థితి అంతా కూడా తిరగరాసేస్తుంది. దేవుని విషయంలో మనకు చాలా జాగ్రత్తగా నడవాలని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తాము. కాబట్టి యోబు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం, అయ్యా నాకంతా నేను నీచమైనటువంటి వాడను, నీకు జవాబు చెప్పేటువంటి శక్తి నా దగ్గర లేదని తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. మత్తయి శుభవార్తలు చూడండి 8వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక వాక్యం చక్కగా రాయబడి ఉంది. మత్తయి శుభవార్త, ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, ఒక మాట పలికినా చాలు. చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శతాధిపతి చూడండి ఎంత తగ్గించుకుంటాడు ఆయన. శతాధిపతి అంటే 1000 మంది సైనికులు ఉంటారు ఆయన దగ్గర. అంత సైన్యానికి అధిపతి అయినటువంటిది. ఆ అధిపతి ఏది చెప్తే అది చేస్తారు. వాడు ఆయనకి ఏ కొరత ఉండదు, ఏ పని చేయమంటే ఆ పని చేస్తారు. సేవకులు అనేక మంది ఉన్నారు. అంత అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ శతాధిపతి ఏం చేస్తాడమ్మా? తనని తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. నీకేముంది? నీకున్న దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకున్నటువంటి దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏముంది మనకి? మనకేముంది అసలు? ఉంది, మనకే ఉంది. ఏముంది మనకి? గర్వం, పొగరు, కోపం, అసూయ, స్వార్థం, ద్వేషం, బాగా కొండలు కొండలు ఉంది మన దగ్గర. కావాల్సింది కుట్ర, కుతంత్రాలు, అధికారం, ధనబలం, ఆస్తి బలం, అంగుబలం, నేను మంచి మాటకారిని, నేను నేర్పరిని. చూసారు, ఇవన్నీ కూడా మనకి కొండలు కొండలు గుట్టలు గుట్టలుగా ఉంది. ఇవేవి కూడా దేవుని ముందు పని చేయవు. శతాధిపతికి ఏం తక్కువ? ఏం తక్కువమ్మా? ఆయన వచ్చి ఏమంటున్నాడు? చదువు, అదే వచ్చింది చదువు. ఏమంటున్నాడు ఆయన? ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత ఆస్తిమంతుడు, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నాడు? నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నాకు అర్హత లేదు. ఈ వాక్యాన్ని ఒకసారి మనము ధ్యానం చేసుకోవాలి. చూసారు? కాబట్టి
అన్య మతస్థుల వలె అధికార వ్యామోహం కాక ధన వ్యామోహములకు లేక ఉన్నదానిని బట్టి ప్రభువును స్తుతిస్తూ వేచారంట. సేవకి నిరూపణ ధరించినప్పుడు పరలోక రాజ్యములో నీకు గొప్పవాడిగా దేవుడు అవకాశం ఇస్తాడని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తాము. ఆ తగ్గించుకుని వచ్చినటువంటి సేవకుడే యేసుక్రీస్తు ప్రభువు. ఆఖరి వచనంలో ఏం రాయబడి ఉన్న సువిశేషములో మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనం చదవమా. ఏలయనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. చాలు. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకంలోంచి వచ్చాడు. పరలోకంలో గొప్ప వైభవం ఉంది. దానిని అంతా కూడా తగ్గించుకుని ఎక్కడికి వచ్చాడు? ఆయన భూలోకంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంట భూలోకంలోనికి? సేవ చేయడానికే వచ్చాను, కానీ మీతో సేవలు చేయించుకోవడానికి నేను రాలేదు. అంటే ప్రభువు ఎంత తగ్గించుకున్నాడో జ్ఞాపకం చేసుకోవాలి. మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండదలుచుకున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని సేవకి నిరూపణ ధరించమని క్రీస్తు ప్రభు మనకి ఆదర్శంగా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కుమారుడిగా ఉండి మానవ కుమారుడుగా ఈ లోకంలోనికి జన్మించాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభువు ఎలా వచ్చాడమ్మా? భూలోకంలోనికి మనుషుడుగా దిగివచ్చాడు. దైవ స్వభావం కలిగినటువంటి ఆ యేసయ్య ఏ స్వభావానికి వచ్చాడమ్మా? మానవ స్వభావంలోనికి దిగివచ్చాడు. అంటే తనకు ఉన్నటువంటి అంతస్తులన్నీ కూడా తగ్గించుకున్నాడు. తగ్గించుకొని సేవకుని రూపంలో, మానవుని రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? వ్యాధిగ్రస్తులను, కుంటివారిని, మొగ్గవారిని, గుడ్డివారిని, అనారోగ్యము, వ్యాధి పీడితులను, పాపములో ఉన్నవారి, రోగములతో అందరికీ కూడా ఏం చేశాడు? ఆయన సేవ చేశాడు. లేవలేనటువంటి వారి దగ్గరికి వెళ్ళాడు. అయా నువ్వు లేవలేకపోతున్నావా? నేను లేపుతాను. సేవ పరిచర్య చేశాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను బోధించాడు. తన వాక్కు విన్నటువంటి వారందరూ కూడా హృదయ పరివర్తన పొందారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజుగా ఉండవలసినటువంటి ఆయన సేవకుడుగా భూలోకంలోనికి వచ్చి పరిచర్య చేశాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటిది. మనం ఏం చేస్తూ ఉన్నాం? దేవుడు మనకిచ్చినటువంటి తలాంతును బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క స్థితిని బట్టి సేవకు నిరూపణ ధరించావా? పేద సాధనకు నువ్వు దాన ధర్మాలు చేస్తూ ఉన్నావా? పేద సాధనను ఆదరిస్తూ ఉన్నావా? ఆకలితో ఉన్నవారి ఆకలి తీరుస్తున్నావా? వస్త్రహీనుడైనటువంటి వారికి వస్త్రాన్ని ఇస్తూ ఉన్నావా? నీ మనస్సు, నీ శరీరము, నీ యొక్క హృదయము ఎటువైపు నడుస్తూ ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో మనము జన్మించినప్పుడు రాజులు రాజభవంతిలో జన్మిస్తూ ఉన్నారు. మన బిడ్డలు ఎక్కడో ఒక భవంతిలో జన్మిస్తూ ఉన్నారు, ఒక బిల్డింగ్ లో జన్మిస్తూ ఉన్నారు, హాస్పిటల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో జన్మిస్తూ ఉన్నారు. కానీ లోక రక్షకుడైనటువంటి యేసయ్య తన వైభవానంతా కూడా తగ్గించుకొని పరలోకమును విడిచిపెట్టి ఎక్కడ జన్మించాడు? పశువుల కొట్టలలో, పశువుల ఆటలో జన్మించాడు. ఎంతకన్నా ఈ లోకంలో తగ్గించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? సేవకు నరుపు ధరించి ఆయన తగ్గించుకుని జీవితాన్ని జీవించాడు. యేసు ప్రభు సిలువ వేసినప్పుడు సిలువలో పలికిన మాటలను కూడా మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటవి? తండ్రి మీరేమి చేయించున్నారో మీరెరుగను గనుక వీరిని క్షమించు. అంతకన్నా తగ్గింపే ఉండదు. తనను బాధ పెట్టేటువంటి వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా వీళ్ళు తెలియక చేస్తూ ఉన్నారు. ఒక సేవకుడు చేయవలసినటువంటి పని. అందుకని వాక్యం చెబుతుంది, నువ్వు ఎప్పుడైతే ఒక సేవకుడుగా, ఒక గురువుగా, ఒక ఉపదేశిగా, ఒక సువార్త సేవకుడుగా నువ్వు పనిచేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కోవాలి, అనేకమైనటువంటి బాధలు ఎదుర్కోవాలి, అనేకమైనటువంటి నిందలు మోయాలి, అనేకమైనటువంటి అపనిందలు మోయాలి, అప్రతిష్టలు,
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరికి తోచినట్టు వారు మాట్లాడుతూ ఉంటారు. అందుకనే ప్రభు అంటున్నాడు, నా నిమిత్తము నువ్వు హేళన చేయబడినప్పుడు తగినటువంటి బహుమానాన్ని నేనిస్తా. అందుకనే సువార్త సేవలకు ఏది కూడా కొద ఉండదు. ప్రజలు ఎంత అవమానించినా సరే వారు ఏం మోస్తున్నారమ్మా? ప్రభు యొక్క కాడిని మోస్తూ ఉన్నారు, సువార్త పరిచర్య చేస్తూ ఉన్నారు, సేవకుని రూపం ధరించారు, తనని తాను తగ్గించుకొని సువార్త ప్రజలకు దేవుని కార్యాన్ని అందిస్తూ ఉన్నారు, దేవుని మాటలను పంచుతూ ఉన్నారు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, మీరు నా సువార్తను బోధించేటప్పుడు ఒక్కొక్క గ్రామానికి ఇద్దరిద్దరు చొప్పున పంపించాడు ఆయన. వెళ్ళి మీరు బోధించండి. బోధించేటప్పుడు ఏం చేస్తారు తెలుసు? అక్కడ ఏం చెప్పాడు వాళ్ళకి? ఏం చెప్పాడు? మీరు ఏ గ్రామానికైతే వెళుతూ ఉన్నారో ఆ గ్రామంలో ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తారో వారింటికి వెళ్ళి వారు పెట్టినది మీరు భుజించండి. మీరు వెళుతూ ఏమీ తీసుకెళ్ళొద్దన్నా. మీరు వెళుతూ కూడా ఏమీ తీసుకుని వెళ్ళొద్దు. మీరు బయలుదేరి వెళ్ళండి. ఆ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి వారు పెట్టినది మీరు భుజించి నా నామం పేరట వారిని మీరు ఆశీర్వదించండి. అంటే దేవుని యొక్క సేవకులను ఆదరించినటువంటి వారికి దేవుడు వారి కుటుంబంలో మరి మేలులు చేస్తాను. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళంటున్నాడు. సేవకులను ఏమంటున్నాడమ్మా? నేను చూసుకుంటా, మీరెళ్ళు. నీకెవరైతే సహకరించారో, ఎవరైతే పరిచయం చేశారో, ఎవరైతే నీకు సహాయం చేశారో వారికి నేను దేవుడు చేస్తాడు. మానవ మార్పులు మనకి ఎవరు కూడా చేయరు, కానీ దేవుడు నువ్వు చేస్తున్నటువంటి సేవకుని రూపంలో దేవుడు నిన్ను మర్చిపోయిన వారితో మనకి హెచ్చరిక చేస్తాం. కాబట్టి అందుకనే ఈ యొక్క జ్ఞానమంతా కలిగి ఉన్నటువంటి సొలొమోను రాజు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయంలో చూద్దాం. 10వ వచనం. మొదటి రాజుల గ్రంథము సొలొమోను కోరుకునేటువంటి కోరిక ప్రభువునకు, చూడండి, దేవుడు బాగా ఇష్టపడ్డాడంట. సొలొమోను రాజు కోరుకున్నటువంటి కోరిక ఏంటి? సొలొమోను రాజు కోరుకున్న కోరిక, సొలొమోను రాజుని దేవుడు ఎంతటి వాడి చేశాడమ్మా? ఒక రాజుగా చేశాడు. అంటే ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఒక అధికారము ఇవ్వాలంటే దేవుని యొక్క సెలవు కావాలి. ఎంతో మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు పదవుల కోసము, అధికారం కోసము, అనేకమైనటువంటి ప్రథమ స్థానాలు పొందడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ కొంతమందికి అది వస్తూ ఉంటుంది. అంటే దేవుని యొక్క దీవెన వారికి ఉండాలి. సొలొమోనుని దేవుడు ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఆయన ప్రార్థన చేశాడు. మనం చేస్తామా ప్రార్థన? ఒక అధికారంలోకి వెళ్ళగానే అధికార వ్యామోహం, ఎలా జనాలను ఇబ్బంది పెట్టాలా అనుకుంటాం. ఒక అధికారం నువ్వు పొందుకున్నప్పుడు వెంటనే ఏం చేయాలి? తగ్గింపు జీవితం. దేవుడు నాకు ఈ అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ అధికారమును బట్టి నేనేం చేయాలి? సేవ చేయాలి, పరిచయం చేయాలి అన్నప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. సొలొమోను రాజు అనుకున్నాడు, దేవుడు నన్ను రాజుగా చేశాడు కదా, ఇప్పుడు నేనేం చేయాలి? రాత్రికి వచ్చింది కాబట్టి నా ఇష్టానుసారంగా నేను పరిపాలన చేద్దాం అనుకోలేదు. ఆయన అనుకోకుండా ఏమన్నాడంటే ప్రార్థన చేశాడు. ఏమైనా ప్రార్థన చేశాడు? అయ్యా, నువ్వు నన్ను రాజుగా అభిషేకించావు, ఉన్నతమైన స్థానంలోకి నన్ను తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ కూడా చక్కగా పరిపాలించటానికి మంచి జ్ఞానాన్ని నాకు దయచేయ అన్నాడు. దానిని దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. దేవునికి ఇష్టమైనటువంటి కోరిక. అప్పుడు అంటున్నాడు, సొలొమోను, నాకు ఇష్టమైనటువంటి కోరిక నువ్వు అడిగావు. సిరి సంపదలు అడగలేదు, ధనం అడగలేదు, ఆస్తులు అంతస్తులు నువ్వేం అడగలేదు.
నా ప్రజలను పరిపాలించడానికి కావాల్సిన మంచి జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. నాకు ఇష్టమైనటువంటి కోరికను అడిగావు కాబట్టి నీకు ఆ జ్ఞానాన్ని నేను దయచేస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మనకు కావాల్సింది. అది ఒక సేవక నిరూపణ కావాలంటే సొలొమోను రాజుగా ఉన్నప్పటికీ కూడా తనను తాను తగ్గించుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, అయా ప్రజలను పరిపాలించినటువంటి మంచి జ్ఞానాన్ని నాకు దయచేయ్యా అని అడిగాడు. దేవుడు ఇష్టపడ్డాడు. అలా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనలు చేయాలి. చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దానితో పాటు ఏమిచ్చాడమ్మా? సిరి సంపదలు. ఏ రాజులకి లేనటువంటి సిరి సంపదలన్నీ కూడా ఆ యొక్క సొలొమోను రాజుకి ఇచ్చాడని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి సువిశేషంలోకి వెళ్దాం. సువిశేషంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? చదువు. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 35వ వచనం. బోధకుడా మాదొక మనవి అనుగ్రహింపుడు వేడుకొని అందుకు ఆయన నేను మీకేమి చేయవలేను వారిని అడిగాను. మీరు మీ రాజ్యములోనికి ప్రవేశించినప్పుడు ఇక్కడ చూడండి, ఎవరు వీళ్ళు? జబదాయి కుమారులు. ఎవరు వాళ్ళిద్దరు? యోహాను, యాకోబులు. వీళ్ళిద్దరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చేమడుగుతున్నారు? బోధకుడా, నాదొక మనకి మాకు చిన్న మా మాటను ఆలకించండి, నాకు ఈ సహాయం చేయండి అని. నేనేం చేయాలి మీకు అని యేసుప్రభు అడిగాడు. అడిగినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి నీ రాజ్యంలోనికి ప్రవేశించినప్పుడు నీ కుడి పక్కన ఎడం పక్కన మా ఇద్దరిని ఉంచుకోయ్యా. అధికారం కోసము వాళ్ళు వ్యామోహం చెందుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడని, ఆ రాజ్యంలో కుడి పక్కనలో ఎడం పక్కనప్పుడు, యేసు ప్రభు కుడి పక్కనప్పుడు ఎడం పక్కనప్పుడు ఉంటే ఏమవుతుందమ్మా? వాళ్ళకి మంత్రి పదవులు మరి ఆ రాజుగారితో పాటు ఉంటారు కాబట్టి అధికారం మనకు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? అందుకు యేసు ప్రభు అసలు మీరు ఏం అడుగుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా? నేను పొందబో బాప్తిస్మం నుండి మీరు బాప్తిస్మం పొందగలరా అని చాలగలరు. ఇక్కడ ప్రభు వారికి బోధిస్తూ ఉన్నారు. జబదాయి కుమార్, మనం కూడా అందులోనే ఉన్నాం. యోహాను, యాకోబుల్లోనే ఉన్నాం. యేసు మరి యోహాను, యాకోబులు యేసయ్యతో కలిసి తిరిగినటువంటి వారు. యేసు ప్రభుతో ఎక్కడున్నా సరే యేసు ప్రభుకి మరి యోహాను, యాకోబులకి చాలా దగ్గరి సంబంధం, స్నేహ సంబంధం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కలిసి తిరుగుతూ ఉండేవాడు. యేసు ప్రభువుని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకునేవాళ్ళు కాదు. వెంటనే ప్రభువుని మీరు అంటారా అని నిరాకరించేటువంటి వారు, ప్రభువుకి పరిచర్య చేసేటువంటి వారు, ప్రభువుకి లోబడి జీవించేటువంటి వారు. ఎందుకనంటే ప్రభువు కూడా వారిని ఎక్కువగా ప్రేమించాడు. ప్రభు వారిని ఎక్కువగా మరి ఇష్టపడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా ప్రభు వారినే తీసుకెళ్ళాడు. మనం ఎవరిని తీసుకెళ్తాము? ఎక్కువగా ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి మనం ఎవరిని తీసుకెళ్తాం? మనకి ఇష్టమైన వాళ్ళని మనం అక్కడికి తీసుకెళ్తాం. ఇష్టమైన వాళ్ళని తీసుకెళ్తామా? తీసుకెళ్తాం. చూడండి, వాక్యంలో చూస్తే లూకా శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనం. లూకా శుభవార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఆయన ఇంటికి వచ్చిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులను ఆ బాలిక తల్లిదండ్రులు తప్ప
మరి ఎవరిని తన వెంట లోనికి ఎవరెవరు వెళ్ళారట? యాయీరు కుమార్తెను అక్కడ బ్రతికించడానికి యేసు ప్రభు అక్కడికి వెళ్ళారు. వెళ్తా ఎవరెవరు తీసుకెళ్లారు? యోహాను యాకోబులు ఉన్నారా లేదా? యేసు ప్రభు అక్కడ ఒక అద్భుతం చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్తూ యోహాను యాకోబులను వెంట పెట్టుకుని వెళ్ళారు. అంటే యోహాను యాకోబులకి యేసు ప్రభుకి ఎంత అవినావ భావ సంబంధం ఉందో చూడండి. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మనకి ఇష్టమైన వారిని మనం అక్కడికి వెళ్దాం రా అని చెప్పి మనం కలిసి తీసుకుని వెళుతూ ఉంటాం. వారి మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిదో చూడండి. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అక్కడ కూడా యేసు ప్రభు యోహాను యాకోబులను వెంట పెట్టుకుని తీసుకెళ్ళారు. 6 రోజులు గడిపిన తర్వాత యేసు పేతురు యోహాను యాకోబులను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళాడు. యేసు ప్రభు అక్కడ దివ్య రూపాన్ని ధరిస్తూ ఉన్నారు. ఆ దివ్య రూపాన్ని ధరించేటప్పుడు యోహాను యాకోబులను ఆయన వెంట పెట్టుకొని ఎంతగానో ప్రేమించేటువంటి యోహాను యాకోబులను అక్కడికి తీసుకుని వెళ్ళాడు. చూడండి, యేసు ప్రభుకి ఆ యోహాను యాకోబులకి ఉన్నటువంటి ఆ యొక్క సన్నిహిత స్నేహము, సన్నిహిత బంధాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే యేసు ప్రభువు గెత్సెమనీ తోటలోనికి ప్రార్థన చేసుకుంటానికి వెళ్తూ ఉన్నాడు. పేతురును జబదయి కుమారులను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. గెత్సెమనీ తోటలో ప్రార్థన చేసుకుంటాకి వెళ్ళాడమ్మా యేసు ప్రభు. వెళ్తూ ఏం చేశాడు? అయ్యా మనం అక్కడ ప్రార్థన చేసుకున్నాం రండి అని చెప్పి తను ప్రేమించేటువంటి ఎవరిని తీసుకెళ్ళాడు? యోహానుని యాకోబుని ఇద్దరిని కూడా గెత్సెమనీ తోటలోనికి తీసుకుని వెళ్ళాడు. లూకా శుభవార్త 9వ అధ్యాయం 51వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 9వ అధ్యాయము 51వ వచనం. యేసు ప్రభు యెరూషలేములోకి వెళ్ళటానికి కోసము ముందుగా ఏం చేశాడమ్మా? దూతలను పంపించాడు. వారు యేసు కొరకు వాళ్ళు ఏం చేశారు? యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నారని చెప్పి ముందుగా వెళ్ళి అంతా సిద్ధం చేశారు. అక్కడ ప్రభు ఇక్కడికి వస్తున్నారని చెప్పి సిద్ధం చేసినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేశారమ్మా? నిరాకరించారంట. ఎవరో రాలా, ప్రజలు నిరాకరించారు. అప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు అక్కడికి తర్వాత చదవమ్మా. ఆహ్వానింపరైది ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు ఆకాశము నుండి అగ్నిని పిలిపించి వీరిని నాశనము చేయుడు ఆజ్ఞాపించడం మాకు సమ్మతమా? చాలు. చూసారా? అంటే యేసు ప్రభును వెంబడించేటువంటి శిష్యులు వాళ్ళిద్దరు కూడా యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడని తెలిసి అంతా సిద్ధం చేసినప్పుడు ఆ ప్రజలు ఎవరు ఎక్కడికి రానప్పుడు వారికి కోపం వచ్చి వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు ఒక ఆజ్ఞ సెలవివు, అగ్ని వర్షం కురిపించి వీళ్ళందరూ నాశనం అయిపోయేటట్టు ఒక ఆజ్ఞ ఇవ్వమని యోహాను యాకోబులు యేసు ప్రభుని అక్కడ అడుగుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభువుతో వారికి సన్నిహితమైనటువంటి సంబంధము ఉంది. లూకా శుభవార్త 9వ అధ్యాయము 49వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ప్రభు ఏలయ్యదా అతడు మనల్ని అనుసరించేవాడు కాడు అని చెప్పాను. అందుకు యేసు చాలు. ఇక్కడ యోహాన్ ఎవరితో ఉంటున్నాడు? యేసు ప్రభుతో ఉంటున్నాడు. ఇక్కడ కూడా యోహానే ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక ఆయన అద్భుతాలు చేస్తున్నాడంట. ఒక ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు యోహాన్, చూశాడు. యేసు నామం పేరున ప్రార్థన చేస్తున్నాడు. ఒక అద్భుతం జరుగుతుంది అక్కడ. అది చూశాడు. చూసి గబగబా ఎక్కడికి వచ్చాడు? యోహాను యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తున్నాడు, అయ్యా ఇదిగో వీడు అద్భుతాలు చేస్తున్నాడు. అయ్యా అద్భుతాలు చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, చేయని
అన్నాడు. అది కాదయ్యా, నీ నామం పేరట అతను అద్భుతాలు చేస్తాడు, యేసు నామములో అద్భుతాలు చేస్తాడు ఆయన. అవును చేయని, నా నామమును బట్టే కదా అద్భుతాలు చేసేది ఆయన, చేయని, నీకెందుకంత అసూయ, నీకెందుకంత స్వార్థం అని చెప్పి యేసు ప్రభు యోహానుని గద్దించాడు. అంటే యోహాను యాకోబులను ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నారు వాళ్ళు? యేసు ప్రభుకి, అయ్యా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు కుడి పక్కన ఒకడు, ఎడమ పక్కన ఒకడు స్థానం ఇవ్వమంటారు. అంటే అధికారం కోసం, అధికారం కోసం వాళ్ళు వ్యామోహం చెందుతూ ఉన్నారు, అధికారం కోసము ఆశతో ఉన్నారు, అత్యాశతో ఉన్నారు. ఈ అధికారంలోకి మనం వెళ్తే మనం ఏదైనా చేయొచ్చు అని అధికార వ్యామోహంతో గొప్పవారిగా, మనం గొప్పవారు అవ్వచ్చు, అటుపక్క ఇటుపక్క మనం కూర్చున్నామంటే గొప్పవారి కావచ్చు. ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఎమ్మెల్యే, ఇలా ఒక పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, కొంతమంది వెళ్ళి వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి చేరిపోతారు, వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి చేరిపోతారు, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చేసి లేకపోతే వాళ్ళతో స్టేజ్ మీద మాట్లాడతా చూసే ప్రజలందరూ ఏమనుకుంటారు, ఇదిగో ఈయన ఆ పెద్ద అధికారితో సన్నిహితం కొన్నాడు, వీడు చాలా గొప్పవాడు అనుకుని ఈయన అక్కడ ఆయనతో మాట్లాడటం, ఆయనతో చేయటం, ఇది లోకాచారం. కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా ఉండాలి అంటే ఏం చేయాలి? సేవకుని రూపము ధరించాలి. అక్కడ వరకే నీకు, అంతటితో అయిపోయింది. అందుకని వాక్యం మనకి ఈరోజు హెచ్చరిక చేస్తాము. ప్రభువుని అంతగా ప్రేమించినటువంటి వీరిలో ఏముందమ్మా? స్వార్థం ఉంది. ఏముందమ్మా? వీరిలో స్వార్థం ఉంది. అధికారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, గొప్పవారిగా ఉండాలని వారు కోరుకుంటున్నారు. అందుకనే ముందుగా వెళ్ళి, అయా నీ రాజ్యములో కుడి పక్కన వాళ్ళని, ఎడం పక్కన వాళ్ళని, మా ఇద్దరిని పెట్టుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు యేసుప్రభు, అసలు మీరు ఏమడుగుతున్నారో మీకు అర్థమవుతుందా అని యేసుప్రభు వారిని గద్దించి పరివర్తన చేస్తూ ఉన్నాడు. ఎలా పరివర్తన చేస్తున్నాం? మనం కూడా అంతే, ప్రార్థన చేస్తాం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తాం, జపమాలను చెప్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం, దేవాలయానికి వస్తాం, పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, అన్ని కార్యక్రమాలు మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆ ఇద్దరిలో ఉన్న స్వార్థము ఉన్నట్లుగానే మనలో కూడా స్వార్థము ఉంటుంది. నేనే ముందుండాలి, నా మాటే చెల్లాలి, నేను చేసిందే గొప్ప, నేను గొప్పవాడి ఉండాలని మనము ఈ యొక్క వెర్రి చేష్టలన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం. వీరు చేసింది కూడా అదే. యేసు ప్రభువుతో ఉండి కూడా వాళ్ళు స్వార్థం, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆ ఇద్దరు శిష్యుల్లో ఉన్నటువంటి స్వార్థమును బట్టి వాళ్ళు ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీరు గొప్పవారిగా ఉండాలి అంటే ప్రభువుకి ఇరువైపులా ఉండటమే గొప్పతనం అనుకున్నారు వాళ్ళు. ప్రభువుకి ఇరువైపులా కూర్చునుంటే మనం గొప్పవాళ్ళు అయిపోతాం. ఏమా, ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, వెళ్ళి ఒక్క నిమిషం మాట్లాడొస్తే మనం గొప్పవాళ్ళు అయిపోతామా? ఒక గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు గబగబా, ఎప్పుడూ కనబడినటువంటి వారు గబగబా వచ్చేసి ఆయన పక్కన చేరి పక్కనే నిలబడి మనందరికీ కనబడతాం. అంతలోనే గొప్పవాడు అయిపోతాడా? అవడు. యేసు అంటున్నారు, మీరు వచ్చి నా కుడి పక్కన ఎడం పక్కన కూర్చుంటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారా? యేసు ప్రభు జబదాయి కుమారులైనటువంటి యోహానుని, యాకోబుని ఈరోజు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు క్రీస్తులాగా సేవ చేస్తే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు క్రీస్తులాగా ప్రజలను ప్రేమిస్తే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. క్రీస్తులాగా నువ్వు త్యాగం చేస్తే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు స్టేజ్ ఎక్కవసరం లేదు, పేదం ఎక్కవసరం లేదు, లేదా కొండ ఎక్కవసరం లేదు. ప్రజలు నిన్ను గుర్తిస్తారు, దేవుడు నిన్ను గుర్తిస్తాడు. మనం ఏం చేస్తామంటే ఈ లోకమైనటువంటి ఆర్భాటం కోసము మనము
పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఎప్పుడూ కనబడిన వ్యక్తి కూడా పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి పక్కనే నిలబడి దండేసి లేదా బొకే ఇచ్చి లేదా ఆయన పక్కన నిలబడి భుజం మీద చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చి కనబడతాం ఆర్పాటానికి వస్తుంది. అంత మాత్రం నువ్వు గొప్పవాడేవి కాదు. యేసుప్రభు అంటున్నాడు, మీరు వచ్చి నా కుడి పక్కన కూడా ఎడం పక్కన కూడా కూర్చుంటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారా? అవరు. మీలో స్వార్థం ఉంది. స్వార్థము చేత, అధికార వ్యామోహం చేత మీరు అడుగుతూ ఉన్నారు మీ పక్కన కూర్చుంటామని. మీరు కూర్చోవటం నాకు ఇష్టమే, కానీ అది నా చిత్తము కాదు. ఎవరి చిత్తం అది? దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నా పక్కన ఎవరు కూర్చోవాలో అది దేవుని చిత్తమై ఉన్నది అని ప్రభువు ఈరోజు మనకి సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని ఆలోచన ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిన్ను ఆపలేడు. పాతాళంలో ఉన్నా సరే నేను తీసుకుని వచ్చి నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడు? ఉన్నతమైనటువంటి స్థానంలో గొప్పబడిగా కూర్చోబెడతాడు. దావీదుని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? గొర్రెలంగా పరిగమన్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యోహాను, యాకోబులు స్వార్థంతో వాళ్ళు అడుగుతున్నారు, అటుపక్క ఇటుపక్క కూర్చుంటామంటున్నారు. చూసారా? యేసులా ప్రేమిస్తే నీకు గొప్పవాడిగా ఉంటావు. యేసులా నువ్వు త్యాగం చేస్తే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. యేసులా నువ్వు క్షమించే స్వభావం ఉంటే నువ్వు గొప్పవాడిగా ఉంటావు. నువ్వు చాలా గొప్పవాడిగా, వాడు క్షమించాడు అని గొప్పవాడిగా నువ్వు ప్రభు దృష్టిలో స్థానాన్ని పొందావు. అప్పుడు నువ్వు ప్రభు కుడి పార్శ్వన కూర్చున్నావు. ప్రభుకి ఇరువైపులా నీకు స్థానం దొరుకుతుందని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంగతి మర్చిపోయారు. ప్రభు ఆదర్శంగా తీసుకొని ప్రభువులాగా తగ్గింపు జీవితం జీవిస్తే గొప్పవారిగా ఉండవన్న సంగతి మరిచిపోయి యోహాను, యాకోబులు అయ్యా నీ కుడి పక్కన నీ ఎడం పక్కన మమ్మల్ని కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మనకు కలిగిన దానిని బట్టి కాదు మన గొప్పతనం, మనకున్న ఆస్తిని బట్టి కాదు మనకి గొప్పతనం, మనం ధరించేటువంటి బట్టలను బట్టి కాదు మనకి గొప్పతనం, మనం చేసేటువంటి ప్రయాణాలు, వాహనాలను, తిరిగేటువంటి వాహనాలను బట్టి కాదు మన యొక్క గొప్పతనం, మనం చేసేటువంటి ఉద్యోగం బట్టి కాదు మనకి గొప్పతనం, మనకున్నటువంటి ఇంటిని బట్టి కాదు మనకి గొప్పతనం, మనం తినేటువంటి తిండిని బట్టి కాదు మనకి గొప్పతనం. మన గొప్పతనం మనం చేసేటువంటి త్యాగమును బట్టి, మన గొప్పతనం మనము ఇతరులను ప్రేమించే దానిని బట్టి మన గొప్పతనం ఉంటుంది. మన గొప్పతనం మనం ఇతరులను క్షమించే దానిని బట్టి మన గొప్పతనం ఉంటుంది. మనం ఇతరులకు చేసేటువంటి సహాయాన్ని బట్టి, మంచితనం బట్టి మన గొప్పతనం ఉంటుంది. అలాంటి సుగుణాలు ఉంటేనే పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్వార్థంతో జీవిస్తే, ధనకాంక్షతో మనము జీవిస్తే, అధికార కాంక్షతో మనము జీవిస్తే, ఇతరుల మీద పెత్తనం చేయాలనేటువంటి స్వార్థంతో మనము జీవిస్తే, ప్రేమ అనేది మనం మరిచిపోతే, త్యాగం అనేది మనం మరిచిపోతే, మంచితనం అనేది మనం మరిచిపోతే మనకి పరలోక రాజ్యంలో ప్రవేశము లేదు. ఈ స్వార్థమే మనకు అడ్డంగా ఉంటుంది. పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మనలో ఉన్నటువంటి స్వార్థమే అడ్డంగా ఉంటుందని ఈరోజు వాక్యం మనకి తెలియజేస్తాము. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూస్తున్నట్టయితే ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, మీరు ఉపకారులై జీవించాలి. ఎలా జీవించాలంట? ఉపకారులై. ప్రతి ఒక్కరు కేవలము స్వార్థమునే చూచుకొనక పరస్పరము ఉపకారులై జీవించాలి. నువ్వు పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించాలంటే, జబదాయి కుమారులు కోరినట్లుగా అటువైపున ఇటువైనా ప్రభువును కూర్చోవాలంటే ఒక్కరినొక్కరు ఎలా ఉండాలి? ఉపకారులై జీవించాలి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అర్థమైందా? నిస్వార్థాన్ని విడినాడి ఒకరినొకరు ఉపకారులై పరస్పరము సహకారం అందించే వాళ్ళకు ఉన్నప్పుడు ప్రభువు గొప్పవాడు అవుతావు. 3వ వచనం చదువు. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనులు, నువ్వు చేసేటువంటి పనులు ఎలా ఉన్నాయి? నువ్వు చేసేటువంటి పని, నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయి? నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. చదవమని
అధికారం కలిగి నువ్వు మాట్లాడవద్దు, అహంభావంతో నువ్వు మాట్లాడవద్దు. చదువు. స్వార్థముతో కానీ అహంభావముతో కానీ ఎట్టి పనులు కూడా నువ్వు చేయొద్దు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించండి. మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంట? మనం ఎవరికన్నా మాట్లాడుతున్నప్పుడు మనకన్నా అవతల వ్యక్తి మనకన్నా అధికుడు, మనకన్నా తెలివిగలవాడు, మనకన్నా జ్ఞానం కలిగిన వాడు, మనకన్నా అవతల వ్యక్తి గొప్ప వ్యక్తి అని భావించి మనం మాట్లాడాలన్న. మనం ఎలా మాట్లాడతాం? అవతల వ్యక్తిని చులకన చేసి మాట్లాడతాం. వాడంతా వీడంతా, నా ముందు వాడంతా వీడంతా, మనకు ఉన్నటువంటి అహంకారంతో మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకనే ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్యంలో నువ్వు గొప్పవాడిగా, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా జీవించాలి అంటే నువ్వేం చేయాలి? అహంకారంతో ఏ పనులు కూడా నువ్వు చేయకూడదు. వాటి మీద మన పనులు ఎలా ఉన్నాయో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు తగ్గించుకుని జీవిస్తే, సబ్ట్లా జీవిస్తే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. 1 యోహాను రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనం వరకు మాట రాయబడింది. తరగతి ప్రియులారా, ప్రేమ దేవుని నుండి పుట్టింది కనుక మనము పరస్పరము ప్రేమ కలిగి ఉన్నప్పుడు నువ్వు గొప్పవాడవు. ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందంట? ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వద్ద నుండి పుట్టింది. అది మనలో ఏముంది? ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే మంచిగా మాట్లాడతావు. ప్రేమ లేదు కాబట్టి ఎలా మాట్లాడతావు? కోపంగా మాట్లాడతావు, అహంకారంగా మాట్లాడతావు. కాబట్టి నీలో ప్రేమ లేదు అంటే దేవుడు లేడు. దేవుడు లేడు. నువ్వు బైబిల్ చదివినా, వాక్యం చదివినా, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, పూజలో పాల్గొన్నా, జపమాలు వేసుకున్నా, జపమాలు చెప్పినా, ప్రేమతో మాట్లాడటం నీలో లేదు అంటే దేవుడు నీలో లేడు. ఏమన్నా? నీలో సైతాన్ ఉంది, అహంకారం ఉంది. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే పరస్పరము ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ దేవుని వద్ద నుండి నీలోనికి వచ్చింది. అప్పుడు నీవు గొప్పవాడిగా ఉంటామంటున్నాడు. చూసారు? ఈ నీలో ఉన్నటువంటి స్వార్థము, నీలో ఉన్న అసూయ నిన్ను గొప్పవాడిగా చేయకుండా హంతకుడుగా చేస్తాడు. కయ్యూని ఏం చేసిందమ్మా? కయ్యూని ఏం చేసింది? హంతకుడు చేసింది. తనలో ఉన్న స్వార్థము ఆయన హంతకుడు చేస్తున్నారు. సొంత సోదరుని చంపేశాడు. ఇంకా నువ్వు గొప్పవాడు ఎలా అవుతావు? గొప్పవాడవాలి నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నీలో ఉన్న స్వార్థము నిన్ను హంతకుడిని చేసేస్తుంది. అహాబు రాజును చూసుకున్నట్లయితే స్వార్థం వలన అతడు నాబోతు యొక్క పొలాన్ని లాగేసుకున్నాడు. 1 రాజుల 21వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే 1 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే దావీదు కూడా ఏం చేశాడు? ఉరియా భార్యను ఆశించాడు. కాబట్టి ఆమెను దక్కించుకోవాలి అంటే, ఆమెను పొందాలి అంటే ఎవరు అడ్డంగా ఉన్నారు? భర్త అడ్డంగా ఉన్నాడు. అందుకని ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? యుద్ధము జరుగుతున్నప్పుడు ఉరియాని చంపేశాడు. తన స్వార్థము కొరకు హంతకుడైపోయాడు. చూసా? గొప్పవాడు అవుతామా? అవును. అందుకనే వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాను. మీ అందరికీ తెలుసు తప్పిపోయినటువంటి కుమారుడు. లోక శుభవార్త 15వ అధ్యాయం 28వ వచనం చూస్తే తప్పిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు. తప్పిపోయాడు, మారు మనసు పొందాడు, తిరిగి మళ్ళా వచ్చాడు. వచ్చిన తండ్రి ఏం చేశాడమ్మా? ప్రేమించాడు, కౌగలించుకున్నాడు, ఉంగరం దొరికాడు, చెప్పులిచ్చాడు, కొత్త దుస్తులిచ్చాడు, విందును చేశాడు. విందును చేస్తే ఎవరికి స్వార్థం వచ్చేసిందమ్మా? పెద్ద కొడుకు స్వార్థం వచ్చేసి ఇంటిలోనికి రావడానికి కూడా తను ఇష్టపడలేదు. చూసారా? నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే ఏం చేయాలమ్మా? నీవు తగ్గించుకుని ఉంటాను. అందుకనే ప్రభు అంటున్నాడు సువిశేషంలో చూసినట్లయితే ఎలాంటి బలహీనతలు ఉన్నటువంటి యోహాను, యాకోబులు ఏమంటున్నారమ్మా? నీ పక్కనే, కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని పెట్టుకోమని
అడుగుతున్నాడు. అడిగినప్పుడు యేసు ప్రభు వారిని ఈ విధముగా సరిచేశాడు. నీ మనసులో స్వార్థం ఉంటే నువ్వు నా పక్కన కూర్చోవడానికి నీకు అర్హత లేదు. అయినప్పటికీ కూడా అది నా దగ్గర లేదు. ఎవరి దగ్గర ఉందంటే అది చదవ వచనం 40 వచనం. కానీ నా కుడి ఎడమలను మిమ్మ కూర్చుండబెట్టినది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికి అది లభించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే అది ఎవరిది? నా చిత్తము కాదు, నా తండ్రి చిత్తమే నిన్ను కూర్చోబెడుతుంది. కాబట్టి నా తండ్రి చిత్తానుసారం నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్నటువంటి బలహీనతను తొలగించుకొని, నీలో ఉన్నటువంటి స్వార్థం తొలగించుకొని, నీలో ఉన్న అసూయను తొలగించుకొని, నీలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని, అధికారం కోసము ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వు చలామణి చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే పరలోక రాజ్యంలోకి నువ్వు ప్రవేశించవు. కాబట్టి నీకు ఇచ్చిన అధికారం నుంచి నువ్వేం చేయాలి? ఒక సేవకుని రూపంలో, ఒక పరిచారక రూపంలో నువ్వు జీవించినప్పుడు నువ్వు పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తావని ఈరోజు సువిశేషం చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. ఆ విధంగా జీవించడానికి ప్రభు తన యొక్క కృపను మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.